సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారి సందేశం అండి. బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. తల్లి, ఈ రోజు రాత్రి నీతో ఒక మాట చెప్పాలని ఆతృతగా వచ్చాను బిడ్డ. నేను చెప్పే మాటని ఒక్కసారి విను. రేపు గురువారం కల్లా నీకు ఆనందం కలుగుతుంది. నేను చెప్పబోయే విషయం విన్నావు అంటే నీ జీవితం ఇక ఆనందమయమే, సుఖమయమే అని చెప్తున్నారు బాబా గారు. బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఎన్నో రాత్రుల నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు కదా తల్లి. ఎన్నో రాత్రులు కంటి మీద కులుకు లేకుండా ఉన్నావమ్మా. ఒక్కొక్క రాత్రి కన్నీటితోనే గడుపుతున్నావు కదా బిడ్డ. కానీ ఈ రాత్రి నీదైనది తల్లి. నీ కోసమే ఈ రాత్రిని తీసుకొచ్చాను. నా మాటలు ఆతృతగా ప్రశాంతంగా వింటావని అతి వేగంగా నీ దగ్గరకు వచ్చానమ్మా. విను, ఆనందపడతావు. ప్రశాంతంగా విను తల్లి. పొద్దున కల్లా, రాబోయే గురువారం కల్లా ఆనందంగా ఉంటావు. నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా తల్లి? నేను చెప్పనా బిడ్డ? విను. నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడిపోతున్నావమ్మా. ప్రతి దానికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇది తప్పో పాపమో, లేకపోతే ఎవరికైనా ద్రోహం చేశానా, ఒకవేళ నేను చేసింది తప్ప అందుకనే నేను శిక్ష పడుతున్నానా అని అనవసరంగా నువ్వు ఆలోచిస్తున్నావు బిడ్డ. కానీ తెలుసో తెలియకో నువ్వు చేసింది ఏదైనా తప్పు చేస్తే మన్నించు బాబా అని నా దగ్గర మొరపెట్టుకున్నావు కదా. నేను క్షమిస్తాను తల్లి, నేను తప్పక మన్నిస్తాను. కానీ నా ఎడమ కన్ను లెక్కమ్మా నువ్వు. నేను ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటున్నానని నీకు తెలుస్తుందా బిడ్డ? మనస్సాక్షితో పోరాడే నీ మనసును నా కుడి లెక్కను చూసుకుంటున్నాను తల్లి. నువ్వు చేసే ప్రతి పని కూడా తప్పు కాదమ్మా. నువ్వు ఏదీ కూడా తెలుసో లేకపోతే నువ్వు అది దిట్టం పెట్టో చేసింది కాదు తల్లి. అదంతా తాత్కాలికంగా జరిగినదే. నా తీర్మానం అందుకు నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్తున్నాను. నువ్వు తప్పు చేసావని అనుకోవద్దు. జరిగిందంతా నీ బాబాకి అంతా తెలిసే జరిగిందని నువ్వు నమ్ము బిడ్డ. ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంగా ఉండేది మానుకో. ఒక్కసారి పశ్చాత్తాప పడితే చాలు తల్లి. పశ్చాత్తాపంలోనే ఉండి భయపడవద్దమ్మా. భయపడుతూ ఉండకు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే నీ తప్పులన్నీ మన్నించి వేశాను తల్లి. నువ్వు కూడా మారావు. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవు. ఎప్పుడూ కూడా నిన్ను తప్పుడు దారిలో నడిపించిన బిడ్డ. నీకు తెలియకుండా నీ చెయ్యి పట్టి నిన్ను మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను. అది నా బాధ్యత కూడా. ఏ పశ్చాత్తాపం లేకుండా నిద్రపోవచ్చు. నీ బాబా ఉండగా ఇంకొక్కసారి కన్నీళ్లు పెట్టకు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు వదిలిపెట్టుకోవద్దు. మనసులో నెమ్మది లేకుండా ఉన్నందువల్ల ఇక నుంచి అలాంటి వాటన్నిటినీ మర్చిపోమ్మా. ఇప్పుడైనా నీ మనసు నెమ్మదయిందా తల్లి? తర్వాత నీ మనసులో దిగులు, నీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చనా అని ఎప్పుడూ నీ మనసులో దిగులు పడుతూ ఉంటావు. అదే ఆలోచనలతో ఉంటావు. నీ మనసుకు విశ్రాంతి లేకుండా, నీ కంటికి నిద్ర లేకుండా చేస్తుంది తల్లి. దానికి కూడా ఒక దారి చూపిస్తానమ్మా. ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి. రేపు తెల్లవారేసరికి, రాబోయే గురువారానికి నీకు మంచి మార్పులు జరుగుతాయి బిడ్డ. నేను ఎప్పుడూ చెబుతుంటూ ఉంటాను కదా, ఏదైనా ఒక విషయం జరగడానికి ఒక సమయం రావాలమ్మా అని. ఆ సమయం ఇప్పుడు ఎందుకు కాకూడదు చెప్పు? ఈ రాత్రికే నీ మనసులో ఉన్న కష్టాలన్నీ తీర్చి, నీ మనసులో ఉన్న భారాన్ని, దిగులని ఈ రోజుతో ఆఖరి రోజు అవుతుంది తల్లి. రేపటికి నీ జీవితానికి కూడా తెల్లవారుతుంది బిడ్డ. ఒక్కొక్క రోజు నువ్వు ఆలోచనలతో నిద్రపోతూ ఉంటావు. అవును కదమ్మా. ఈ ఆలోచనలే నీ రేపటి రోజు ప్రారంభించు బిడ్డ. నువ్వు తెలుసుకుంటావు, నా కోరికలన్నీ నెరవేరాయి అని. నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాయి, నేను అనుకున్నట్లుగానే నా సమస్యలన్నీ తొలగిపోయాయి అని నువ్వు గ్రహిస్తావు తల్లి. ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను చెప్పేది అదేనమ్మా. మంచి ఆలోచనలు, అనుకూలమైన మాటలు చెప్పమని చెప్పేది అందుకే తల్లి. నీకైనా మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలుసా అని అడుగుతున్నావు కదా. ఆ సమయం ఎప్పుడో ఆరంభమైపోయిందమ్మా.
నీకై నువ్వు నన్ను వెతుక్కుంటూ ఉన్నావని అనుకుంటున్నావు కదా, కానీ అది నిజం కాదు తల్లి. నీ పుణ్యకాలం, నీకైన కాలం, నీకు అనుకూలమైన మంచి సమయం నీకు ఏది ఇవ్వాలి అని నిర్ణయించబడేది నీ సాయి తండ్రి అని గుర్తించుకో బిడ్డా. అందువల్ల నీ పుణ్యకాలం ఆరంభమైన తర్వాతే నువ్వు నన్ను పూజిస్తున్నావు. అన్నిటికీ ఫలితం నీ చేతి నిండా ఇస్తాను బిడ్డా. అంతవరకు మాత్రమే నిన్ను ఎదురు చూడమంటున్నాను, తెలుస్తుందా? ఒక్కొక్క రోజు నువ్వు నిద్ర లేవకుండా ఉన్న రాత్రులు, నీ సమస్యల్లో అల్లాడిన రోజులు అన్నిటికీ ముగింపు కాలం వచ్చేసిందమ్మా. నువ్వు అలా ఉన్నప్పుడు నా మనసు ఎంతో బాధగా ఉంటుంది తల్లి. నేను దిగులుగానే ఉంటాను. నీ సాయి తండ్రి నీ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటాను తల్లి. నువ్వు దిగులుగా బాధగా ఉంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంటుందమ్మా. నువ్వు అలా ఉన్నప్పుడు నా మనసు ఎంతో బాధపడుతుంది తెలుసా? ఇక నుంచి ఒక్కొక్క రోజు నిద్ర లేచి గమనించు. నెమ్మదిగా నిద్రపోతూ ఉంటే నీకై నువ్వే గమనిస్తావు. సర్వ నిశ్చయంగా రేపు గురువారం రోజు నీదే తల్లి. ఇకనైనా ప్రశాంతంగా నిద్రపోతావు కదా. నీ బాబా నీకు తోడుగా, నీకు అనుగ్రహం ఇస్తూ నీకు అండగా ఉంటానమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.